హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ హరిహర వీరమల్లు ఈ సినిమా గురించి బయట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు సార్ కొందరేమో బ్లాక్ బస్టర్ అంటున్నారు కొందరేమో అసలు ఫ్లాప్ అంటున్నారు కలెక్షన్స్ ఏమో ఇప్పుడు రీసెంట్ గా వచ్చే టాక్ ఏంటంటే 100 కోట్లకి పైగా వచ్చే కలెక్షన్స్ అంటున్నారు కానీ మరికొందరు అసలు కలెక్షన్స్ లేవు 600-700 టికెట్స్ పెట్టినప్పటికీ కూడా కలెక్షన్ లేవని కూడా అంటున్నారు అయితే రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇప్పుడు స్టోరీ బాగుంది బట్ కొంచెం సినిమాలో విఎఫ్ఎక్స్ దెబ్బతీసింది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఆ విఎఫ్ఎక్స్ 4 minutes ఏదైతే ఉందో అది కూడా కట్ చేసి నిన్న మధ్యాహ్నం నుంచి కొత్త షోస్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది ఒకవేళ కలెక్షన్ పెరిగితే దీని వల్లే పెరిగినట్టు ఏమైనా ఉంది యాక్చువల్ గా ఇప్పుడు 3 రోజులు అయిపోయింది రిలీజ్ అయ్యి కూడా సో థర్స్డే ఫ్రైడే సాటర్డే సో ఈ 3 రోజుల కలెక్షన్లు ఎన్ని ఉన్నాయి తర్వాత ఈ రోజు సండే కలెక్షన్లు ఎలా ఉండే అవకాశం ఉంది దీని తర్వాత పెరిగే అవకాశం ఉందా ఒకవేళ కలెక్షన్లు పెరిగితే ఎందుకు ఇప్పుడు పెరిగింది దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి సో ఓవరాల్ గా మిగతా రాష్ట్రాల్లో దీని పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ స్ట్రాటజీస్ ఏంటి ఈ విషయాలు మనం మాట్లాడదాం ముందుగా మనం కలెక్షన్లు చూస్తే నేను చాలాసార్లు ఇదే చేస్తుంటాను ShackNilk.com అనే ఒక వెబ్సైట్ ని నేను ఫాలో అవుతాను నేనే కదా అందరూ కూడా అదే ఫాలో అవుతారు సో దాని ప్రకారం ఏంటంటే ఇప్పటి వరకు కలెక్షన్లు అంటే చాలా మంది ఏమంటున్నారంటే 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయిందని వెళ్ళిపోయింది ఒక రకంగా కాకపోతే ఈ చాలాసార్లు కన్ఫ్యూజన్ ఏంటంటే గ్రాస్ కి నెట్ కి కన్ఫ్యూజన్ ఉంటాయి గ్రాస్ అంటే వెళ్ళిపోయింది 100 కోట్ల క్లబ్లకి నెట్ లో వెళ్ళలేదు సో కాబట్టి నువ్వు దేని చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్ 100 కోట్ల క్లబ్ అని మనం చెప్పొచ్చు ఎప్పుడు గ్రాస్ లో కానీ ప్రొడ్యూసర్ కి గ్రాస్ అంతా రాదు కాబట్టి 100 కోట్లు అయితే కాదు అందుకని ఫైనల్ గా నెట్ అనేది ఇంపార్టెంట్ సరే ఇప్పుడు నెట్దే నేను చెప్తాను నెట్ లో ప్రీమియర్స్ వేసినప్పుడు వెన్స్డే ప్రీమియర్స్ వేశారు కదా ప్రీమియర్స్ లో 12,75,00,000 వచ్చింది ఇది మంచి అమౌంట్ నెట్టే ఇదంతా నేను చెప్పేవన్నీ నెట్టే నేను అసలు గ్రాస్ జోలికి వెళ్ళట్లా థర్స్డే అంటే రిలీజ్ రోజు 34,75,00,000 నెట్ వచ్చింది తర్వాత ఫ్రైడే 8 కోట్లు వచ్చింది అంటే ఫ్రైడేకి రిలీజ్ రోజుకి మధ్య గ్యాప్ 34 కోట్ల నుంచి 8 కోట్లకు పడిపోయింది సాటర్డే 9,25,00,000 వచ్చింది అంటే ఫ్రైడేతో పోలిస్తే 1,25,00,000 పెరిగింది సాటర్డేకి సో అది పెద్ద పెరిగినట్టు కాదు నిజానికి ఎందుకంటే సాటర్డే హాలిడేస్ పైగా ఈవినింగ్స్ అందరూ కూడా సినిమాలకు వెళ్తారు సాటర్డే వీకెండ్ కాబట్టి అయినా కూడా 1,20,00,000 మాత్రమే పెరిగింది అంతకంటే ఎక్కువ పెరగల కాబట్టి పెద్దగా పెరిగినట్టుగా మనం చెప్పలేం ఓవరాల్గా ఈ 3 రోజులకు సంబంధించి 64,75,00,000 65 కోట్లు రౌండ్ ఫిగర్ వేసుకుంటే 65 కోట్లు నెట్ వచ్చింది గ్రాస్ అయితే 100 కోట్లు దాటింది సో కాబట్టి 100 కోట్ల క్లబ్లో అలా వేయాలనుకుంటే వేయచ్చు నెట్లో అయితే వేయలేము నెట్లో వేయడానికి ఇంకా టైం పడుతుంది ఎందుకంటే ఈ రోజు కలెక్షన్లు బట్టి మనం రేపు ఎల్లుండి అంచనా వచ్చు ఎందుకంటే ఈ రోజు ఈవినింగ్స్ ఎక్కువ జనం వెళ్ళరు రేపు మండే వర్కింగ్ డే కాబట్టి ఈవినింగ్స్ ఎక్కువ వెళ్ళరు మార్నింగ్ షోలు మధ్యాహ్నమే బాగా వెళ్తారు సో దీంట్లో కాబట్టి సాటర్డే కంటే సండే కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది కానీ పెరిగే అవకాశం అయితే నాకైతే కనిపించలేదు ఆ రకంగా ఒకవేళ సండే ఒకవేళ 10 కోట్లు వేసుకున్నా కూడా 75 కోట్లు మాత్రమే సండేకి కంప్లీట్గా అవుతుంది మొత్తం దీన్ని బ్రేక్ ఏమైనా కావాలంటే తెలుగు రాష్ట్రాల్లో 175 కోట్ల నెట్ రావాలి వరల్డ్ వైడ్ గా 225 కోట్ల నెట్ రావాలి అది వచ్చే మార్గం అయితే నాకైతే కనిపించలేదు థియేట్రికల్ గా పైగా మనం ఏఎం రత్నన్ ఒక వీడియో 2-3 వీడియోలు వైరల్ అవుతున్నాయి అందులో ఒక వీడియో ఏమో మీరు మళ్ళీ సినిమా పార్ట్ 2 తీస్తారా అని అడిగినప్పుడు ఆయన ఇది హిట్ అయితే తీస్తానని చెప్పాడు అంతేగాని తీస్తానని చెప్పలేదు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏమో తీస్తామో ఆల్రెడీ 20-30% షూట్ కూడా అయిపోయిందని చెప్తుంటే ఏం రత్నమేమో హిట్ అయితే తీస్తాను అంటున్నాడు అది ఒక కండిషన్ రెండోది మీరు హ్యాపీనా అని ఒక విలేకరు అడిగారు ఏం రత్నం ఆయన నీళ్లు ముత్తు అటు ఇటు ఉన్నాడు సమాధానం ఇవ్వలేదు పక్కనున్న అతను ప్రేక్షకులు హ్యాపీ అని చెప్తున్నాడు ఆ వీడియో కూడా వైరల్ అయింది అంటే ఆయన హ్యాపీ కాదు అనేది అక్కడ క్లియర్గా ఆయన ఫేస్ చూసినా ఆయన హ్యాపీ అయితే ఎవరైనా ఆయన సమాధానం చెప్తాడు కదా ఇమీడియట్ గా నేను హ్యాపీ అని కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఉంది ఎందుకంటే దీని బడ్జెట్ ఎక్కువ ఈ బడ్జెట్ కి తగిన కలెక్షన్ల రేటింగ్ అయితే వెళ్ళట్లేదు డైలీ పెరగట్లేదు తగ్గిపోతున్నాయి
సో ఇప్పుడు ఈ కలెక్షన్లు పక్కన పెడితే ఆక్యుపెన్సీ రేట్ ఏ స్థాయిలో ఉందంటే 31.7% ఉంది. ఆక్యుపెన్సీ రేటు కూడా తగ్గిపోయింది అంతకు ముందు కంటే. ఇది కూడా ఈవినింగ్స్ పెరిగినాయి అనమాట. మార్నింగ్ షో 18%, చాలా పూర్ ఉంది మార్నింగ్ షో. ఆఫ్టర్నూన్ 28% పెరిగింది. ఈవినింగ్ షో 37% పెరిగింది. నైట్ షోలు 43%. నేను ఇందాక చెప్పినట్టు సాటర్డే నైట్ షోలకు వెళ్తారు, వీకెండ్ కాబట్టి. సో సండే ఎట్లాగో హాలిడే కాబట్టి సాటర్డే నైట్లు వెళ్తారు. సో ఆ రకంగా ఓవరాల్గా పర్సంటేజ్ అయితే 31.7%. ఇక సిటీస్లో చూస్తే హైదరాబాద్లో 35.25%, బెంగళూరులో 26%. బెంగళూరు కొద్దిగా పెరిగింది. చెన్నైలో విచిత్రంగా చెన్నైలో పెరిగింది. సెకండ్ హైయెస్ట్ చెన్నై. మహబూబ్ నగర్ టాప్లో ఉంది 46%. నెక్స్ట్ చెన్నై అనమాట 45%. నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటారు ఢిల్లీ సంబంధించి, అది 25%. ముంబై 27%. అంటే హిందీ వాటిలో కూడా పెద్దగా ఎక్కువ పెరగలేదు. ఒక చెన్నైలో మాత్రమే ఆక్యుపెన్సీ రేటు కొద్దిగా పెరిగింది. సో ఓవరాల్గా పెద్దగా ఫేర్ చేయలేదు. ఈ మాత్రం చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఒకటి హాలిడే కావడం, రెండు ప్రచారాన్ని పెంచడం. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ చూసినా ప్రచారాన్ని పెంచుతున్నారు. తర్వాత ఈ బ్యాడ్ విఎఫ్ఎక్స్ పార్ట్ని 20 నిమిషాలు తీసేసి 2 గంటల 42 నిమిషాలు ఎంతకు ముందు ఉంటే ఇప్పుడు 2 గంటల 22 నిమిషాలు ఉంది. 20 నిమిషాలు తీసేశారు ఓవరాల్గా. ముఖ్యంగా గుర్రాల మీద వెళ్తున్నవి, ఆ తోడేళ్ల సీను, ఆ క్లైమాక్స్లో గాలి దుమారం, ఇవన్నీ బాగా కట్ చేసేసారని చెప్తున్నారు. దానివల్ల కొంత క్రిస్ప్గా వచ్చింది. అందుకనే నైట్ షోలకి జనం కూడా వెళ్ళారు. ఎందుకంటే నైట్ షోలు లోపల అది ప్రింట్ మారిపోయింది కాబట్టి వెళ్ళారు అనేది ఒకటే ఉంది. రెండోది కొన్ని చోట్ల టికెట్లు కూడా తగ్గించారని కూడా చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే ముస్లింల చేత కూడా చెప్పించారు కొంతమంది చేత, జనసేన వాళ్ళు, ఇది ముస్లింలకు వ్యతిరేకంగా లేదని. ఎందుకంటే ముస్లింలు, మైనార్టీలు దీన్ని నెగిటివ్గా ప్రచారం తీసుకొచ్చారు. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా ఉంది, హిందువుల మీద పడి ముస్లిం రాజులు, ముఖ్యంగా ఔరంగజేబు, అతనేదో ఒక స్ట్రీట్ రౌడీ లాగా ప్రతి దాంట్లో అతనే వచ్చేస్తూ ఉంటాడు ఎక్కడ చూసినా అన్న ఒక యాంగిల్లో విపరీతంగా పోస్టులు నెగిటివ్గా వచ్చాయి. ఇది ఓన్లీ వైసీపీ కాకుండా ఇటు దళితులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కూడా చాలా మంది, ఎక్కువగా ముస్లిం మేధావులు ఎక్కువగా పెట్టారు. సో దానికోసం వాళ్ళు ముస్లింల చేతనే ఇది మంచి సినిమా, ముస్లింలకు వ్యతిరేకమైంది కాదు, ముస్లింలు పడే బాధలు కూడా దీంట్లో చూపించారు అనేది వాళ్ళ ఒక వెర్షన్ తీసుకొచ్చారు. ఇంకొకటి సాక్షి ఏం రాసిందంటే, ఇది జనసేన పార్టీ ప్రోగ్రామ్ లాగా ఈ సినిమాని తీసుకొని నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వీళ్ళిద్దరు కూడా టెలికాన్ఫరెన్స్లో మొత్తం తమ నాయకులతో, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, వీళ్ళకందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఏమనంటే, ఒకటి మీరు దీని మీద గుళ్ళల్లో అన్నదానాలు, గుళ్ళల్లో పూజలు, అన్నదానాలు చేయండి, టికెట్లను కొని స్పెషల్ షోలు వేయించండి, టికెట్లు కొని ఇతరులకు పంచండి, అలాగే ప్రెస్ మీట్లు పెట్టి ప్రచారాన్ని చేయండి, వీళ్ళ ప్రచారాన్ని ఖండించండి అని చెప్పారని. ఇది సాక్షి కాబట్టి అబద్ధాలు రాసింది అనుకోవచ్చు, కానీ చాలా విజువల్స్ మనం ఈవెన్ జనసేన హ్యాండిల్లో చూస్తే కూడా చాలా పోస్టులు మనకు కనబడతాయి. ఏది ప్రచారం కనబడుతుంది, ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి. నిజానికి ఇది పాలిటిక్స్ కి సినిమాకి సంబంధం ఉండకూడదు కదా, కానీ జనసేన నాయకులు దీన్ని విపరీతంగా ప్రచారం చేయడం, వాళ్ళు టికెట్లు కొని స్పెషల్ షోలు వేయడం కూడా మనకి జనసేన దీంట్లో కూడా ఫేస్బుక్ లో నేను చూశాను, చాలా పెట్టారు వాళ్ళు, ఎక్కడెక్కడ పెట్టారని. సో ఇదైతే జనసేన ఓన్ చేసుకొని పార్టీ పొలిటికల్ ప్రోగ్రామ్ లాగా దీన్ని డీల్ చేస్తున్నారు. దానివల్ల కూడా ఈ కలెక్షన్లు వచ్చాయి. ఇవేవి చేయకపోతే ఇంకా తక్కువ వచ్చేది. నిజానికి సామాన్య ప్రజలు చూడడం అనేది బాగా తక్కువగా కనబడుతుంది. పొలిటికల్ దీనివల్ల చూసిన వాళ్ళే చూడడం, మళ్ళీ జనసేన వాళ్ళు టికెట్లు బల్క్గా కొని పంచడం, ఇలాంటి కార్యక్రమాలు ఉంది కాబట్టి మాత్రం ఇదైంది. అట్లాగే ఢిల్లీలో కూడా నిన్న ఒక షో వేశారు శనివారం 7 గంటలకి మన ఏపీ భవన్లో, బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో వేశారు. ఫుల్ అయింది అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి, ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళకి. అట్లాగే ఈ రోజు కూడా 4 గంటలకి ఒక షో ఉంది. సో అంటే ఇది మెల్లగా ఏమన్నా ఈ రోజు కానీ పికప్ అయ్యి పబ్లిసిటీ వచ్చి ఇవేమన్నా అయితే అయినట్టు, ఈ రోజు కాకపోతే ఇంకా రాదు.
ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే కింగ్డమ్ వస్తుంది. కింగ్డమ్కి ఆల్రెడీ నిన్న ట్రైలర్ మంచి బజ్ వచ్చింది. కాబట్టి దాని తర్వాత ఈ సినిమా పరిస్థితి అయితే ఉండదు. నేను అనుకోవడం 100 కోట్లు నెట్ రావడం మాత్రం డిఫికల్టే ఈ సినిమాకి. ఓకే సార్, అంటే ఇప్పుడు స్టోరీ పరంగా ఈ సినిమా కలెక్షన్స్ తేలకపోతుందా, లేదంటే విఎఫ్ఎక్స్ ప్రాబ్లమా, లేదంటే నెగిటివిటీని ఎక్కువగా స్ప్రెడ్ చేయడం వల్ల అంటారు? అన్నీ కూడా కొంత ప్రాబ్లం, కానీ మెయిన్ ప్రాబ్లం విఎఫ్ఎక్స్ అండ్ స్టోరీ కూడా. స్టోరీలో ఎక్కడ ఇన్వాల్వ్ ఇది లేదు, మనం ఇన్వాల్వ్ అవ్వట్లా, అలా కూర్చొని చూస్తున్నాం. ఇన్వాల్వ్ అవ్వాలి, ఆడియన్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎమోషనల్ కన్జంప్షన్ అంటారు సినిమా ఎక్స్పీరియన్స్. మనం వాళ్ళు నవ్వితే నవ్వాలి, ఏడిస్తే ఏడవాలి, అలా కనెక్ట్ అవ్వాలి. దాన్నే ఎంపథెటిక్ వ్యూయింగ్ అంటారు. ఈ కనెక్షన్ మిస్ అయిపోయింది, ఎక్కడ మనకు కనెక్షన్ లేదు. దూరంగా అలా కూర్చొని జరుగుతుంది అన్నట్టుగా ఉన్నాం. పైగా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏమీ లేదు, కథలో జర్నీనే ఉంది. ఈ జర్నీలో బాధలు ఉన్నాయి, ఆ బాధలతో మనం కనెక్ట్ అవ్వట్లేదు. ఈ జర్నీ ఏమో గ్రాఫిక్స్లో మనకి బిలీవబుల్గా లేదు, కామెడీగా ఉంది. సో అది మేజర్ ప్రాబ్లం. నెగిటివ్ అనేది ప్రతి సినిమా పుష్ప 2కి నెగిటివ్ లేదా, మరి ఎందుకు అది 2000 కోట్లు చేసింది? నెగిటివిటీ అనేది కొంతవరకే పనిచేస్తుంది. సినిమాలో నిజంగా దమ్ముంటే ఎవరు ఆపలేరు, ఎంత నెగిటివ్ చేసినా ఆగరు.